अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మన్నెంపల్లిలో శుక్రవారం సభలో సామూహిక అక్షర అభ్యాసం. తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం శుక్రవారం సభ. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు, తల్లులకు ఆరోగ్యం గురించి, పౌష్టిక ఆహారం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్, పిఎస్ పాఠశాల ఉపాధ్యక్షులు పార్థసారథి, మన ఊరు మన బడి పూర్వ విద్యార్థి సభ్యులు రావుల శ్రీనివాస్ గౌడ్, ఏఎన్ఎం ప్రణీత పాల్గొని వారు మాట్లాడుచూ అంగన్వాడీ కేంద్రంలోని తల్లులు, గర్భిణీలు సెంటర్లు ఇస్తున్న ఎగ్స్, బాలామృతం, పాలు, పౌష్టిక ఆహారం ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. పిల్లల బరువులు చూడటం, పిల్లలకు అక్షర అభ్యాసం చేయించనైనది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుంటి అండల్ సేనాపతి సుభద్ర, ఆశా వర్కర్స్ యశోద, శైలజ, బూడిత రజిత, తల్లులు యశోద, సంధ్యారాణి, యశోద, అనుష, అలువాల స్వప్న, గుంటి అక్షిత, సానకొండ లక్ష్మి, పాల్వాల సరవ్వ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము అంగన్వాడీ మేము పెట్టే ఒక పోషకాలతో పాటు మీరు కూడా ఇంటి దగ్గర పెట్టండి. కొంచెం ఆకుకూరలు, పాలు, గుడ్డు మేము పెట్టిందే గుడ్డు కాకుండా మీరు కూడా ఇంటి దగ్గర ఓ గుడ్డు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. తల్లికి చెప్పండి, కొంచెం బరువు పెరగాలని చెప్పండి. ఈ కాలంలో ఉంటే బరువు తక్కువ ఉన్నాడు, మీ బాబు చాలా బరువు తక్కువ ఉన్నాడమ్మా, కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఎవరంటే ఇది దూట శ్రేయాన్స్ అనే పిల్లడు పసుపు కలర్ లో ఉన్నాడు, పసుపు రంగులో ఉన్నాడు. ఆ తల్లి రాలేదు. ఇది బరువు ప్రతి నెలకి మేము బరువు చూసి, అంటే వయసుకు దగ్గర బరువు, వయసుకు దగ్గర పొడవు, పొడవు దగ్గర బరువు. పిల్లాడు ఉన్నాడు అలాగే కార్డు